సింగరేణి అధికారుల సంఘం తరఫున మా సమస్యల మీద దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యల మీద అత్యవసరంగా ఈరోజు సమావేశం ఆఫీసులో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మన పిఆర్పి పేమెంట్ డిలే అవుతున్న విషయంలో చాలా రోజుల నుంచి కూడా మేము వివిధ రకాలైన విజ్ఞప్తులు అందరికీ వేయడం జరిగింది. అదే క్రమంలో నిరసన కార్యక్రమాలు కూడా బ్లాక్ బ్యాడ్జ్లు పెట్టడం జరిగింది గతంలో. దాని తదుపరి రీసెంట్గా మన రిలే హంగర్ స్ట్రైక్ చేస్తామని కూడా యాజమాన్యానికి నోటీస్ ఇస్తే యాజమాన్యం ఈ సమస్యను వారం 10 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అప్పుడు మేము పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటి వరకు ఆడడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అది అట్లాగే పెండింగ్ ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇది మా సింగరేణి ఉద్యోగులందరికీ కూడా దీపావళి బోనస్ వస్తుంది, అట్లాగే నెలవారీ ఇన్సెంటివ్లు వస్తాయి. అవన్నీ కట్ చేసి అధికారులకు సంబంధించి వేతనాలలో కొంత భాగాన్ని 15% పక్కకు పెట్టి ఒకవేళ లాభాలు వస్తేనే ఇస్తామనే పద్ధతిలో పిఆర్సీలో పెట్టడం జరిగింది. ఆ క్రమంలో వచ్చే పేమెంటు ఇప్పుడు రాకుండా డిలే చేయడం వల్ల ఆఫీసర్లందరూ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో దయచేసి తెలంగాణ గవర్నమెంట్ తొందరగా, అంటే వారి వద్ద ఫైల్ ఉంది కాబట్టి తొందరగా కలుగజేసుకొని పరిష్కరించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అట్లాగే డిప్యూటీ సీఎం గారికి విన్నవిస్తా ఉన్నాము. ఇదే విషయాన్ని కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు అట్లాగే గౌరవ మంత్రివర్యులు మన శ్రీధరబాబు గారు కానీ, రామగుండం ఎమ్మెల్యే గారు మన మక్కా సింగ్ సార్ గారు, అట్లాగే వివేక్ గారు వివిధ సందర్భాలలో గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. ఇంకా ఇంకొక రెండో విషయం ఏంటంటే, రీసెంట్గా మనం కోల్ బ్లాక్లు అలొకేట్ చేసే విషయంలో సింగరేణి ప్రాంతంలో ఉన్న కోల్ బ్లాక్లను, ముఖ్యంగా మనుగూరు అనేది సింగరేణికి గుండెకాయ ఉంటుంది. అట్లాంటి దగ్గర ఆ ఏరియా అంటే కొనసాగాలంటే ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బ్లాక్ ఒకటి ఏదైతే డిప్ సైడ్ బ్లాక్ ఉందో అది సింగరేణికి కేటాయించాలా. ఆ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీన్ని కాపాడే విషయంలో చొరవ తీసుకొని ఖచ్చితంగా సింగరేణికి వచ్చేటట్టు చేసి ఇక్కడ ఉన్న ఉద్యోగ భద్రత సింగరేణి కార్మికులకు కానీ, అట్లాగే ప్రైవేట్ ఉద్యోగులకు కానీ, అట్లాగే ఇక్కడ ఎన్నో కుటుంబాలు కూడా సింగరేణి ప్రాంతంలో దాని ప్రభావితం అవుతా ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణికే కేటాయించాలని అధికారుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.